పునీత క్లారమ్మ గారి సభకు చెందినటువంటి మఠవాసనే వెరోనిక అనేటువంటి అమ్మగారు ఎక్కువ దైవభక్తి కలిగి ఉంటూ ఉండేది. అంటే మిగతా వాళ్లకు లేదు అని కాదు, కానీ కాస్త అందరికంటే ఎక్కువగా దైవభక్తిలో ఉంటూ ఉండేది. ఏమాత్రము కాన్వెంట్లో సమయము దొరికితే దానిని వేరే పనులకు వినియోగించేది కాదు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రమే వినియోగిస్తూ ఉండేది. ప్రార్థన అంటే ఆమెకు అంత మక్కువ. కొంచెము సందు దొరికితే చాలు ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. దానితో పాటుగా తనకు ఇష్టమైనటువంటి పునీత పాదుబాపురి అంతోని వారి ఎడల అమితమైనటువంటి భక్తి కలిగి ఉంటూ ఉండేది. ప్రతిరోజు ఖచ్చితంగా అంతోని వారికి ప్రార్థన చేయకుండా ఆమె నిద్రపోయేది కాదు. ఇలా ఉండేటువంటి సమయంలో ఒకరోజు అనుకోకుండా ఆమెకు ఒక వింత వ్యాధి సోకింది. ఆ వ్యాధి ఏమిటి అంటే, ఈ చేతులకు ఉన్నటువంటి కండరాలు ఎముకలకు అంటుకొని ఉంటాయి. ఈ కండరాలు ఎముకల మధ్యలో ఏమి జరిగిందో తెలియదు, కానీ విపరీతమైన రక్తస్రావము జరుగుతూ ఉండేది. కారుతూ ఉన్నటువంటి ఆ రక్తాన్ని ఆపడానికి వైద్యులు చాలానే కృషి చేశారు, కానీ వారికి అది సాధ్యపడలేదు. విపరీతమైనటువంటి బాధతో ఆమె విలవిలలాడిపోయేది. ఒంట్లో ఉన్నటువంటి రక్తము అలా కారిపోతే మరి మరణానికి దగ్గర అవుతూ ఉంటుంది. ఎన్ని హాస్పిటల్స్కు తీసుకుని వెళ్ళినా, ఎంతమంది డాక్టర్లు పరిశీలించినా చివరకు వాళ్ళందరూ మేము ఏమీ చేయలేము అని చెప్పి చేతులెత్తేశారు. ఇక చేసేది ఏమీ లేక మరణపు టంచులకు వచ్చింది అని గ్రహించినటువంటి అమ్మగారులు ఆమెను కాన్వెంటుకు తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి చుట్టూరా చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని చూస్తే శవపీఠిక దగ్గర ప్రార్థన మనము జాగరణ ప్రార్థన చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఏ క్షణములోనైనా ఆమె మరణించవచ్చు అనేటువంటిది అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ మరణపు గంటలు మ్రోగించడానికి వాళ్ళంతా మానసికంగా సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సమయంలో వెరోనిక అమ్మగారు తాను అంత బాధలో ఉన్నప్పటికీ కూడా దేవునిపై భారము వేసి తన ఇష్టమైనటువంటి పునీత అంతోని వారిని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఖచ్చితంగా పునీత అంతోని వారి ద్వారా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారు, నాకు స్వస్థతను ప్రసాదిస్తారు అన్నటువంటి బలమైన విశ్వాసముతో ఆమె ఆ చివరి ఘడియలలో భగవంతుణ్ణి అంతోని వారి ద్వారా ప్రార్థించడం ప్రారంభించింది. మధ్యరాత్రి గడిచిన ఆమె పరిస్థితిలో ఏమాత్రమూ మార్పు లేదు. ఏ క్షణములోనైనా మరణించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దాదాపు వీళ్ళ ఏర్పాట్లలో వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో మెల్లగా ఆమె చేతులలో కదలిక ఏర్పడింది. అది చూచినటువంటి ఇతర అమ్మగారులు మరింత ఎక్కువగా భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించడం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే మహాద్భుతం జరిగింది. ఆమె చేతుల కదిలాయి, రక్తస్రావము ఆగిపోయింది, పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగుతూ ఉంటుంది. ఆమె లేచి కూర్చున్నప్పుడు మిగిలినటువంటి అమ్మగారులు అడుగుతూ ఉన్నారు, ఏమ్మా ఏం జరిగింది అని. అప్పుడు ఆ వెరోనిక అమ్మగారు ఇలా చెబుతూ ఉన్నారు, మన మఠశ్రేష్ఠురాలు అంటే మదర్ సుపీరియర్ ఇద్దరు వ్యక్తులను నా వద్దకు తీసుకుని వచ్చింది. ఆ ఇద్దరు ఎవరు అంటే పునీత అంతోని వారు, రెండవ వ్యక్తి పునీత సియోన్నాపురి బెర్నార్డ్ గారు. ఇద్దరు కూడా పునీత ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి వాళ్ళే. ఎప్పుడైతే మన మదర్ సుపీరియర్ వాళ్ళను నా దగ్గరకు తీసుకుని వచ్చారో వాళ్లలో ఒకరు నా చేతిని చాపమని ఆజ్ఞాపించారు, మరి ఒకరు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ సన్నివేశంలోనే
నాలో ఉన్నటువంటి బాధ పూర్తిగా మాయమవుతున్నట్లు నేను గమనించాను. నా చేతులను కదపటం ప్రారంభించాను. అది నాకు తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు అదృశ్యమయ్యారు. నాకు సంపూర్ణ స్వస్థత కలిగింది అని చెప్పి ఆమె వారందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ సంఘటన లేక ఈ అద్భుతము మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే, మొట్టమొదట దైవ భయము. దేవుడంటే భయము ఉండాలి. మనిషికి ఎప్పుడైతే దేవుడంటే భయము ఉంటుందో పవిత్ర జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. మంచి జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో, మనము మంచి మనసుతో చేసేటువంటి మంచి ఎప్పుడూ కూడా ఊరికే పోదు. కొన్నిసార్లు కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనుకుంటాము. నేనంత మంచిగా ఉన్నప్పటికీ కూడా దేవుడెందుకు నాకు ఈ కష్టాలు పెట్టారని అనుకుంటాము. కానీ వాస్తవానికి దేవుడు ఏ కష్టం ఇచ్చినా ఆ కష్టంలో నుంచి మళ్ళీ మంచిని తీసుకొస్తారు. అంతకంటే ఎక్కువ మంచిని తీసుకొస్తూ ఉంటారు. ఆ విశ్వాసము మనకు ఎప్పుడూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకే దైవ భయం ఉండాలి. దైవ భయం ఉంటే అన్నీ కూడా సుగుణాలు మనలోనికి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. రెండవది ప్రార్థన. ఆ వ్యాధితో ఉన్నటువంటి వెరోనికమ్మ గారు ఎప్పుడూ నిరాశ నిస్పృహలకు గురి కాలేదు. దేవుడు ఎందుకు నాకు ఈ బాధలు ఇచ్చారు అన్నటువంటి భావన ఆమెలో లేదు. ఎప్పుడూ కూడా ప్రార్థించడమే తన పని. తనకు చివరి ఘడియలు వచ్చాయి, ఇక ఎప్పుడూ కాసేపట్లకో మరణిస్తాను అన్నటువంటి భావన ఆమెకు కూడా కలిగినప్పటికీ కూడా తాను ప్రార్థించడం మాత్రం మానలేదు. తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఆమె పోగొట్టుకోనలేదు. కాబట్టి తుది శ్వాస వరకు కూడా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంటుంది. తన కోసం చుట్టూ చేరి ప్రార్థన చేసేవాళ్ళు శవజాగరణ చేసినట్లుగా ప్రార్థన చేస్తున్నారు అని తనకు తెలుసు. అయినా బాధపడలేదు ఆమె భగవంతుణ్ణి ప్రార్థించడం మాత్రం మానల. అంతకుముందు తనకున్న అలవాటు అది. కొంచెము సమయం దొరికినా ప్రార్థించేటువంటి అలవాటు ఉంది. అందుకే ఇప్పుడు కూడా తాను మనసు మీద అచేతన స్థితిలో పడి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రార్థనను మరవడం లేదు. అదే మనం అలవాటు చేసుకోవాల్సిందే. ఏ సమయమో ఏ పరిస్థితి అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా చూడకూడదు. ప్రార్థనకు ప్రాథమిక స్థానాన్ని లేక ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వగలగాలి. అన్నిటికంటే ఎక్కువ కదిలిన మెదిలిన నిద్రపోయి లేచిన పడుకున్న ఏం చేసినా సరే మనము ఆ ప్రార్థన వైపుకు మళ్ళాలి. మన నోట ప్రార్థన రావాలి. చిన్ని ప్రార్థనే కావచ్చు, పెద్ద ప్రార్థనే కావచ్చు, చివరకు ఒక్క శిలువ గుర్తు చాలు మనలను దైవ సన్నిధిలో ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. మనము శిలువ గుర్తు వేసినా మనము అది ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ విధముగా ఎల్లప్పుడూ ప్రార్థనలో మునిగి ఉండడానికి మనకు అవకాశము కలుగుతూ ఉంటుంది. అలా ప్రార్థన ఉన్నప్పుడే మన జీవితంలో ధైర్యము అనేటువంటిది వస్తుంది. అలాంటి ప్రార్థన ఉన్నప్పుడే మనలో సరైనటువంటి సాహసము, గట్టి విశ్వాసము ఏర్పడుతూ ఉంటుంది. ఆ ధైర్యముతోటే, పట్టుదలతోటే మనము నాకు ఏమీ కాదు, లేక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి భరోసా, జీవిత భరోసా మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రార్థన ఉన్నప్పుడే మన జీవితాన్ని మనముగా జీవించగలము అనేటువంటి నమ్మకము మనకు ఏర్పడుతూ ఉంటుంది. అది చాలు మన జీవితానికి ఒక ఊపిరిలా మనలను ముందుకు నడిపించడానికి. పరిస్థితులు ఎలాంటివైనా సరే మనం ధైర్యంతో, సాహసంతో ముందుకు అడుగులు వేయడానికి మనకు ఆ ప్రార్థన చేయూతగా, ఆలంబనగా పనికొస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా మనము ప్రార్థనను విడవకుండా నిరంతరము అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఇక మూడవది పునీతుల సంబంధ ప్రయోజనము. ఆమె కేవలము దైవభక్తి, దేవుడికి ప్రార్థన చేయడమే కాదు, మనకంటే ఇలాంటి జీవితాలను జీవించి అనేక కష్టాలను అనుభవించి తమ జీవితాలను పవిత్రపరచుకొని దైవ సన్నిధిలో ఉన్నటువంటి పునీతులు ఉన్నారే, వాళ్ళు పునీత అంతోని వారే కావచ్చు, పునీత అగుస్తేని వారే కావచ్చు, ఎవరన్నా కానివ్వండి,
కానీ ఆ పునీతులతో మనకున్నటువంటి అనుబంధాన్ని మరచిపోకూడదు. మనము పునీతులకు ప్రార్థన చేసినప్పుడు ఆ పునీతుల ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు అన్నటువంటిది మరచిపోకూడదు. ఎందుకు అంటే ఆ పునీతుడికి మనం చేసే ప్రార్థన దేవుడు వింటూ ఉన్నారు. దేవుడు మన ప్రార్థన విన్నప్పుడు మనము ఏ పునీతుడినైతే స్మరిస్తూ ఉంటామో ఆ పునీతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ పునీతుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో దేవుడికి ఆ పునీతుడి జీవితం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ పునీతునిలో ఉన్న సుగుణాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పునీతుని జీవితాన్ని బట్టి దేవుడు ఆయన ఎడల మనకున్నటువంటి భక్తిని బట్టి మనకు సహాయం చేస్తారు, మన ప్రార్థనలు ఆలకిస్తారు. అదే ఇక్కడ సిస్టర్ వెరోనికా గారి జీవితంలో జరిగినటువంటిదే. అందుకే దేవుడు పునీత పాదువాపురి అంతోని ద్వారా పునీతులకు ఆమెకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి దేవుడు అక్కడ డైరెక్ట్గా పునీతులనే పంపించినట్లుగా ఆమెకు దర్శనము కూడా ఇస్తూ ఉన్నారు. ఆ దర్శనములో ఆ పునీతుల ద్వారానే ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరుస్తూ పునీతులతో ఉన్నటువంటి అనుబంధము ఎంత బలమైంది అనేటువంటిది నిరూపిస్తూ దేవుడు డైరెక్ట్గా ఆ పునీతులనే దర్శనములో పంపి ఆమెకు స్వస్థతను ప్రసాదిస్తూ ఉన్నారు. అందుకే మనము విశ్వాస సంగ్రహములో పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ ప్రయోజనాన్ని మనము దృష్టిలో పెట్టుకొని పునీతులను మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు ఉన్నాయి, వాటిని మనము అనుసరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనము పునీత పాదువాపురి అంతోని వారి ఎడల మనకున్నటువంటి భక్తి ప్రపత్తులను చాటుకునేటువంటి నేపథ్యంలో ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను మనము అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఆయన ఎడల భక్తి భావాలను పెంపొందించుకొని వారి ద్వారా భగవంతుని ఎడల భక్తి, దేవుని ఎడల భయాన్ని పెంపొందించుకొని మన జీవితాలను పరిపూర్ణము, పవిత్రము చేసుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ఆ పునీతుని ద్వారానే ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.